అందరికీ నా వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకుందాం. బైబిల్లోండి మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం. యేసు ట్వంటీ ఫోర్ 24 అధ్యాయం. యేసు ప్రభు రాక్ గురించి ఇక్కడ మాట్లాడుతున్న అంశాలు, మరియు మీరు యుద్ధాల గురించి సమాచారం మీరు వింటారు. అసలు భయపడకుండా చూసుకోమన్నాడు. రైట్. యుద్ధం జరుగుతుందంటే భయం వేయకుండా ఉంటుందా? ఇప్పుడు అక్కడెక్కడో వేస్తుంది కాబట్టి మనకు భయం లేదు. మన దగ్గర యుద్ధం అవుతే బయట వస్తుందా? బయట మన భారతదేశంలో యుద్ధం జరిగితే ఒకవేళ భయం వేస్తుంది ఇదా? మరి ఈయనేంటి, యుద్ధాలు జరుగుతాయి, యుద్ధాల గురించి సమాచారాలు మీరు వింటారు, కానీ మీరు భయపడద్దు అంటున్నాడు. ఏంటి, యుద్ధం అవుతుంది అంటే ఖచ్చితంగా భయమే కదా, అది ఒక ఆందోళనే కదా, అది ఏముంటాయో ఏమి ఉండవో కూడా మనకు తెలియని పరిస్థితులు కదా. కానీ యుద్ధాల గురించి భయపడద్దు అనే పదం అంటున్నాడంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటి అంటే దేవుడు రాక దగ్గరగా ఉందని ఆనందపడమని, యేసు ప్రభు రాక దగ్గరగా ఉందని ఆనందపడమని. యేసు ప్రభు రాక అనేది వచ్చేస్తే ఇంకా ఈ భూమి మీద ఇంకేం ఉండదు, ఏం మిగలదు. అందుకు దాని సంతోషం బట్టి అంటున్నమాట. యుద్ధం గురించి, యుద్ధ సమాచారం గురించి మీరు వింటారు. జనం మీదకి జనం అంటే జనాలు కొట్టుకోవడం ప్రారంభిస్తారు. రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది. అక్కడక్కడ కరువు, భూకంపాలు ఖచ్చితంగా కలుగుతాయి. రైట్. స్టార్టింగ్ ఇంకా ఇవన్నీ వేదనలకి ప్రారంభం చెప్తూ భూమి మీద జరిగే యేసు ప్రభు రాకముందు జరిగే పరిస్థితులన్నింటినీ చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చిన అంశాలు ఇవన్నీ. మన కళ్ళెదురుగుండా ఇప్పుడు జరిగిపోతున్న అంశాలు ఇవన్నీ. మనుషుల్లో జరుగుతున్న మార్పు కూడా కొన్ని విషయాలు పౌలు గారు హెచ్చరికగా మాట్లాడారు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. అంత్యదినము అంటే ఈ భూమికి అంతము వచ్చే రోజుల్లో, ముందు రోజులంట అపాయకరమైన రోజులు వస్తాయి. అవేంటో మనం తెలుసుకోవాలంటున్నాడు. ఎలా అంటే మనుషులు స్వార్థప్రియులైపోతారు, ధనాపేక్షలైపోతారు, బింకములాడువారు అయిపోతారు, అహంకారులు అయిపోతారు, దూషకులైపోతారు, తల్లిదండ్రులకి అవిధేయులుగా. ఆఖరి రోజుల్లో యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చే టైంకి తల్లిదండ్రులకి అవిధేయులుగా మారిపోతారనే విషయాన్ని మనం నేర్చుకుంటున్న అంశం. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తున్న విషయాల్లో పిల్లలు ఎక్కడ కూడా మాట వినని తరాన్నే చూస్తున్నాం మనం. రాబోతున్న తరం అంతా కూడా భయంకరమైన తరమే వస్తుంది, మాట వినని తరమే వస్తుంది. అసలు వారికి చెప్పడం, వారిని కంట్రోల్ చేయడం అనేది చాలా దాదాపుగా తల్లిదండ్రులకే అసాధ్యంగా మారిపోతుంది. కొన్ని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత స్కూల్లో ఉన్న టీచర్లే అంటున్నారు, బాబు మీ పిల్లల్ని కాయలేకపోతున్నాం అంటున్నారు, మీరు ఇంకేదైనా వేరే స్కూల్లో వేసేయండి అని మాట అంటున్నారు. ఈ మాటలన్నీ ఈ రోజుల్లో వెనుకడులో ఉంటున్నాయి. పిల్లల్ని స్కూల్లో వేస్తుంటే స్కూల్లో ఉన్న ఆ టీచర్స్ ఆ పిల్లల్ని ఆపలేకపోతున్నారు. అస్సలు మాట వినట్లేదు, వీడెళ్ళి ఇంకోటిని పాడు చేస్తున్నాడు, మీరు ఇంకో స్కూల్లో వేసుకోవడానికి ప్రయత్నించండి, గవర్నమెంట్ స్కూల్లో వేయండి. ఫీజు వస్తుందని తెలిసినా కూడా పిల్లవాడిని భరించలేని స్థితిలో ఉంటున్నారు. ఆఖరి దినాల్లో ఇవన్నీ అవుతాయి అనే విషయాన్ని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చిన విషయాలు. మనం చాలా అంశాలు నేర్చుకున్నాము. దాంట్లో పోయినసారి మనం నేర్చుకున్న దాంట్లో లేవికాండంలోంచి 19వ అధ్యాయము, బైబిల్లోండి లేవికాండము 19వ అధ్యాయము 3వ మాట నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినము ఆచరించాలి.
నేను నీ దేవుడైన యెహోవాను. దేవుడు డైరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే, నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ఖచ్చితంగా భయపడాలి. భయపడి నువ్వు ఈ భక్తిని ఆచరణలో తీసుకురావాలి అని చెప్తున్నాడు. భక్తికి తల్లిదండ్రులకి ఒక లింక్ పెట్టి ఉంచాడు. సాధారణంగా అనే మాటల్లో ఈ అబ్బాయి, ఈ వ్యక్తి, ఈ కుటుంబం పలానా దేవుడికి భక్తులండి అంటారు. పలానా దేవుడికి భక్తులు, పలానా పేరు పెట్టి వారికి పరమ భక్తుడు, పరమ భక్తురాలు అని అంటారు. అలా రకరకాలుగా పేర్లు పెట్టి పలానా, ఇప్పుడు అందరికీ ఒకే దేవుడు ఇష్టం ఉంటాడని లేదు. నువ్వు ఏ దేవుడిని ఇష్టపడతావు అంటే పలానా ఒక పేరు చెప్తారు. నాకు ఆ దేవుడు అంటే పలానా భక్తి అనే మాట అంటారు. భక్తి అనే విషయం దగ్గరకు వచ్చినప్పటికీ ప్రభు ఒక లింక్ పెట్టిన లింక్ ఏంటంటే, నీ భక్తిని దేవుడు ఆమోదించాలంటే, నీ భక్తిని దేవుడు స్వీకరించాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నీ తల్లికి తండ్రికి నువ్వు భయపడితేరాలి. నీ తల్లికి తండ్రికి నువ్వు భయపడిన తర్వాత నీ భక్తి, భక్తి ముందు కాదు, తల్లికి తండ్రికి భయపడిన తర్వాత ఆ భక్తి గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఆయన గురించి చెప్పుకుంటూ, నేను ఇప్పటికీ 11 సార్లు యెరూషలేము వెళ్ళి వచ్చానని చెప్పాడు. 11 సార్లు జెరూసలేం వెళ్ళి నేను వచ్చాను, నాకు అక్కడికి వెళ్తే ఎంత బాగుంటుందో అని ఆయనకున్న భక్తి గురించి మాట్లాడుతున్నాడు. అన్ని ప్రాంతాలు నాకు కూలంకుషిగా తెలుసు, అన్ని ప్రాంతాలు నేను తిరిగేశాను. యేసుప్రభు ఎక్కడెక్కడ తిరిగాడో, యేసుప్రభు ఎక్కడున్నాడో, మరియమ్మ ఎక్కడుందో, ఇవన్నీ శిష్యులు ఎక్కడున్నా అన్ని ప్రాంతాలు నేను తెలుసు, అన్ని రూట్లు నాకు తెలుసు. యేసుప్రభు సిలువ వేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఎలాగెళ్ళాడు, ఆ దారులంతా నేను నడిచాను. అక్కడి నుంచి తెచ్చిన మట్టి అన్నాడు కూడా. యెరూషలేం నుంచి తెచ్చిన మట్టి అని కూడా మట్టి తెచ్చాడు. ఆ తెచ్చి ఆడి ఇల్లు కడుతున్నప్పుడు గొయ్యి తవ్వి ప్రార్థన చేస్తే దాంట్లో ఆ మట్టి వేశాడు. యెరూషలేం మట్టి అంట. ఏమవుద్ది బెదరా అన్నాను. మంచిదండి చాలా అంటున్నాడు. ఏంటి మంచిది అన్నాడు. యెరూషలేం మట్టి, యేసుప్రభు నడిచిన మట్టి, యేసుప్రభు కాలు కింద నలిగిన మట్టి ఉంటుందండి? ఇప్పుడు ఉంటుంది అది? ఉండదు. ఈ భక్తి ఏంటంటే, నేను 11 సార్లు వెళ్ళిపోయిన యెరూషలేము, తిరిగి వచ్చేసాను. యేసుప్రభు ఉన్న ప్రాంతం, యేసుప్రభు తిరిగిన ప్రాంతం, నేను తిరిగి వచ్చాను. ఈ భక్తి అలా చూపించుకుంటూ ఆ యెరూషలేం నుంచి తెచ్చిన మట్టి వేసుకుంటూ వారి ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు అందరి దగ్గర ఈయన చాలా గొప్పోడు. ఎందుకంటే 11 సార్లు వెళ్ళి వచ్చాడు. ఈసారి ఇంకోసారి వెళ్తాను 12 అయిపోతాయండి లెక్క. ఇంకోసారి పెట్టుకుంటున్నాను అప్లికేషన్, వెళ్ళిపోతాను నేను 12 సార్లు వెళ్ళిపోతాను. వాళ్ళ అమ్మ ఓల్డేజ్ హోమ్లో ఉంటుంది. ఈ భక్తుడు ఉన్నాడే, వాళ్ళ అమ్మ వృద్ధాప్యం ఆశ్రయం ఓల్డేజ్ హోమ్లో ఉంటుంది. ఇంటికి ఒక 3.5 కిలోమీటర్ల దూరం ఒక చిన్న ఓల్డేజ్ హోమ్ ఉంటే, ఆ ఓల్డేజ్ హోమ్లో వాళ్ళ అమ్మ ఉంటుంది. ప్రతి ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ అమ్మని చూసి మళ్ళీ తిరిగి వస్తాడు ఇంటికి. అమ్మ అంత బాగానే ఉందా, ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా వెళ్తాడు. అది కూడా గొప్పగా చెప్పుకుంటాడు. మళ్ళీ భక్తుడు, భక్తి చేయడం బాగా వచ్చింది కదా, వాక్యం తెలియక భక్తి చేయడం బాగా వస్తుంది ప్రతి ఒక్కడికి. ప్రతి ఒక్కడు భక్తుడిగా మారిపోతున్నాడు. ప్రతి ఒక్కరు పలానా దానికి భక్తుడుగా మారిపోతూ అనుకుంటున్నారు. నేను చాలా గొప్ప భక్తుడిని అనుకుంటున్నారు. నాలో చాలా ఎక్కువ భక్తి ఉంది, నా భక్తిని చూసి దేవుడు చాలా సంతోషించేస్తాడు అని ఒక భ్రమలో బ్రతికేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తున్న మాట చాలా భిన్నంగా ఉంది. నీ తల్లికి తండ్రికి భయపడిన తర్వాత నీ భక్తి కార్యాలు ఏదైనా సరే, నువ్వు భక్తి చెయ్యాలంటే ముందుగా ఉండాల్సిన నీ లక్షణం నీ తల్లికి తండ్రికి భక్తి చూపించాల్సింది. ఇప్పుడు మన చర్చికి రావాలంటే ఆంక్షలు ఏమి ఉండవు. ఎవడైనా ఎలాగైనా స్నానం చేసినా, స్నానం చేయకపోయినా, ముఖం కడిగిపోయినా, జుట్టు చింపుడు కూడా ఎలాగున్నా వచ్చేయచ్చు. ఎలాగున్నా ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాలంటే నిష్ఠ ఉండాలి. నియమ నిష్టలు కొంచెం పద్ధతులు వేరేగా ఉంటాయి. ఎలా పడితే అలాగే వెళ్ళిపోవడానికి లేదు, ఆ నిష్ఠ ఉంటుంది. ఇప్పుడు ఆ నిష్ఠ ఉన్నప్పుడు ఆ నిష్ఠ పాటించే గుడి లోపలికి వెళ్ళాలి. భక్తి చెయ్యాలంటే కూడా అంట, నీ తల్లిదండ్రులకి నువ్వు భయపడిన తర్వాతే, నీలో ఆ భయం ఉన్న తర్వాతే నీ భక్తి దేవుడు ఆమోదిస్తాడు, లేకపోతే ఆమోదించడు. అనేకులు వస్తారు మందిరాలకి, కానీ కొందరు భక్తే ఆమోదకరంగా ఉంటుంది. ఎవరిది కొందరు అంటే, తల్లి తండ్రులకి ఆ భయాన్ని చూపించే వారికే ఆ ఆమోదం ఉంటుంది, లేకపోతే ఆమోదం ఉండదు. మనం భక్తి చెయ్యాలంటే
దేవుని మందిరంలోకి రావాలంటే, దేవుని మాట వినాలంటే, దేవుని వాక్యం వినాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన లక్షణము తల్లిదండ్రుల పట్ల ఒక భయము. అది ఏదో చేస్తారు, ఏదో అయిపోద్ది, ఈ భయాలు కాదు. ఒక గౌరవప్రదమైన భయం, గౌరవప్రదంతో కూడిన ఒక భయం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇదే విషయాల్ని కొంచెం ఇంకా ఒక్కొక్క అడుగు ఆఖరి భాగంగా మనం ఈ తల్లిదండ్రులకి గౌరవించాలి, సమ్మానించాలి అనే విషయాన్ని కొంచెం ఆఖరి భాగంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ తల్లిదండ్రులని సన్మానించాలి లేదా ఈ తల్లిదండ్రుల గురించి భయపడాలి అనే విషయాన్ని ఆలోచిస్తే, సాధారణంగా ఆ రోజుల్లో భయం ఉండేది, కానీ ఈ రోజుల్లో ఎక్కడైనా తల్లిదండ్రులంటే భయం ఉంటుందా ఎవరికైనా? ఎవ్వరికీ ఉండట్లేదు. దాదాపుగా అసాధ్యంగానే బాగుంటుంది. ఎక్కడైనా కొంచెం భయం ఉంటే తండ్రి యొక్క భయం కొంచెం ఉంటుంది, నాన్నగారి భయం ఎక్కడో కొంచెం ఒక మూలన ఒక చిన్న పిసరు. డాడీ అంటే కొంచెం భయం ఉంటుంది. డాడీ ఎక్కడైనా ఫ్రస్ట్రేట్ అయిపోయి కొడతాడేమో అని ఒక చిన్న భయం. భక్తి వల్ల వచ్చిన భయం కాదు. మా నాన్నగారు ఆ గౌరవం వచ్చిన భయం కాదు. కొట్టేస్తాడేమో అని భయం, కొట్టేస్తుందేమో అని భయం. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే పిల్లలకి భయం దేనివల్ల ఉంటుంది? గౌరవమా, కొడతారనా? కొడతారో తిడతారు, ఈ రెండు బట్టే. గౌరవంతో కాదు. ఈ కొడతారో తిడతారనేది టీచర్ల మీద కూడా ఉంటుంది, ఈ కొడతారో తిడతారని పోలీసుల మీద కూడా ఉంటుంది. ఇలాంటి భక్తి భయాలు కాదు, ఉండాల్సింది గౌరవప్రదమైన భయాలు. ఇప్పుడు తల్లిదండ్రులకి అంటే పిల్లలకి అంత భయం లేకపోవడానికి కారణం తల్లిదండ్రుల మీద జోకులు వేయడానికి. తల్లిదండ్రుల మీద జోకులు వేస్తారు, అమ్మ నాన్న మీద సెటైర్లు వేస్తారు, మాటకు మాట ఎదురు చెప్తారు. ఇవన్నీ కారణాలు చూస్తే భయం లేకపోవడం అనేది కారణం. ఏంటి భయం లేకపోవడానికి కారణం, ఎందుకో కారణాలు అనే విషయాన్ని కొంచెం గమనిస్తే బైబిల్లోండి ఒక మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథము, బైబిల్లోండి సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ మాటని మనం చూద్దాం. యథార్థము నీతిమంతుడు పిల్లలు వారి తర్వాత తరం కూడా. ఒకసారి మళ్ళీ చదువుతుంది అది. రైట్, మన ఈజీ భాషలో చెప్తున్నాను చూడండి. యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే వారి పిల్లలు వర్ధిల్తారని చెప్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను. ఏ వ్యక్తి అయితే యథార్థంగా ఉంటాడో, ఏ వ్యక్తి అయితే నీతిగా ఉంటాడో వారి పిల్లలు వర్ధిల్తారంట. ఇప్పుడు ఆలోచిద్దాం. మీరు ఆహారం తింటే మీకు కడుపు నిండుతుందా, మీ పిల్లలకా? ఎవరు ఆహారం తింటే వారికేనా? అంతేనా? లాజిక్ అదే కదా. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తింటారు, వారు తింటే వారి కడుపు నిండుతుంది, అంతే, వారికి బలం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే వారి పిల్లలు బాగుపడతారు అంటున్నారండి. ఇది ఎక్కడ లాజిక్? ఇప్పుడు బాగుపడాల్సింది ఎవరు, మనమా పిల్లల? ఎవరు యథార్థం ఉంటే వాళ్ళే కదా. ఇప్పుడు ఇక్కడ మాట, బైబిల్ చక్కని మాట ఏంటంటే, యథార్థంగా ఉంటే, నీతిగా ఉంటే వారి పిల్లలు బాగుపడతారు. ఇప్పుడు పిల్లలకి తల్లి తండ్రి అంటే భయం లేకపోవడానికి కారణాలు ఈ రెండే. పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఈ రెండే. వారి జీవితంలో యథార్థత చూడకపోవడం, వారి జీవితంలో దేవుని యొక్క నీతిని చూడకపోవడం. దేవుని యొక్క నీతిని గనక చూస్తే ఖచ్చితంగా పిల్లలు దారిలోకి వస్తారు. మనలో ఒక యథార్థతని చూస్తే, మనలో దేవుని నీతిని చూస్తే పిల్లలు ఖచ్చితంగా దారిలోకి వస్తారు. మనలో యథార్థత లేకుండా, మనలో దేవుని నీతి లేకుండా పిల్లలు ఖచ్చితంగా దారిలోకి రారు. ఇప్పుడు గమనించండి, మీరు ఎప్పుడైనా డాక్టర్ పిల్లల్ని ఎప్పుడైనా చూసారా? మీరు గమనించండి, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అయిపోతారు. ఆ వైద్య వృత్తిలో ఉన్న ఆ డాక్టర్ పిల్లలు ఖచ్చితంగా డాక్టర్లు అయిపోతారు. వాళ్ళు ఎందుకు అయిపోతారు, దేనికి అయిపోతారు, ఎలాగైపోతారు అని ఆలోచిస్తే వారి అమ్మా నాన్న ఆ వృత్తిలో ఎలా చేశారో చూస్తారు వాళ్ళు. మీరు గమనించండి, లాయర్ పిల్లలు లాయర్ అయిపోతారు. లాయర్ అయిపోయి వాళ్ళ అమ్మా నాన్న ఎలా చేశారో అవన్నీ చూస్తారు, యథార్థంగా చూస్తారు. వారు చేసే వృత్తిలో యథార్థంగా చేస్తూ వస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు అలా మారిపోతారు. ఇప్పుడు యథార్థంగా ఉండి నీతిగా ఉంటే పిల్లలు మారుతారు,
పిల్లలు ఆ విషయాల్లోని ఇదవుతారు. పిల్లలు ఆ విషయాల్లోని తల్లిదండ్రులను చూసి, ఇప్పుడు తల్లిదండ్రులకి భయపడమని బైబిల్ చెప్తుంది. తల్లిదండ్రులకి భయపడమని బైబిల్ చెప్తుంది. పిల్లలకి ఆ భయం ఉండడానికి కారణం ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల్లో ఆ యథార్థతను చూడకపోవడం, పిల్లలు తల్లిదండ్రుల్లో ఆ నీతిని చూడకపోవడం. మీరు నీతిగా ఉండడానికి ప్రయత్నించారా, నీ పిల్లల తరం మారిపోతుంది. వారి మాట వినకపోవడానికి, భయం చూపించకపోవడానికి, ఆ నీతిని వెంబడించకపోవడమే అవుతుంది. అది కొంచెం కొన్ని విషయాల్లో క్లుప్తంగా అసలు ఆ నీతిని ఏంటి, ఎలా వెంబడిస్తారనే విషయాన్ని మనం కొంచెం క్లుప్తంగా చూసేద్దాం. దేవుని నీతి ఏంటి, దేవుని నీతి ఎలా ఉంటుందని. ఈ దేవుని నీతి మనలో ఉండాలంటే దేవుడు మాట చెప్పినట్టు చేసేయాలి. ఏ మాట అయితే చెప్పబడుతుందో ఆ మాట అలా చేస్తారంటే మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. ఏ మాట అయితే చెప్పబడుతుందో ఆ మాట అది ఉన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే మీ పిల్లలు మిమ్మల్ని చూసి నీతి నుంచి మా అమ్మ ఇలా ఉంటుంది, అసలు మాట అనలేము, మా నాన్న ఇలాగ ఉంటాడు, ఒక పన్నెత్తి మాట అనలేము, దేవుడి నీతి అంటే ఇలా ఉంటాడు, మా నాన్న దాటాడు అనే ఒక అభిప్రాయానికి పిల్లలు వస్తారు. ఇప్పుడు ఏ విషయాలు అయితే బోధించబడుతున్నాయో, ఏ విషయాలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడో ఆ విషయాలు పిల్లలు మీలో చూడకపోతే, మీలో గమనించకపోతే మిమ్మల్ని అంటే భయపడరు, మీ పైన చూపించాల్సిన భయం ఉండదు. ఇప్పుడు ఆలోచిద్దాం. తండ్రి దొంగతనం చేస్తున్నాడు. కొడుకుని పక్కన పెట్టి తండ్రి షాప్కి వెళ్తూ ఆ షాప్లోంచి కొన్ని సామాన్లు తీసి దాచేస్తున్నాడు. ఇది కొడుకు ఎదురుగుండా, కొడుకు పక్కన ఉండగా చేస్తున్నాడు. రేపొద్దున కొడుకు ఆ పని చేయడా? ఎవరి ముందు? తండ్రి ముందు చేస్తాడు. ఎందుకు? మనం ఒకటే నాన్న, మనం ఒకటే. నువ్వు దేవుడి నీతిని పాటించవు, నేను దేవుడి నీతిని పాటించను. నీకు నాకు భయం ఏంటి మధ్యలో? భయం అనే వ్యాపారం ఎక్కడుంది? నీకంటూ గౌరవం ఎక్కడుంది? నువ్వే నీతి పాటించినప్పుడు నేను ఎందుకు పాటిస్తాను నాన్న? ఇది వస్తుంది. మనలో దేవుని నీతిని అంటే చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటే, అది దాటకపోతే పిల్లల్లో ఒక గౌరవం ఏర్పడిపోతుంది. మా అమ్మ ఈ విషయంలో ఇలా ఉంటుంది, మా నాన్న ఇలా ఉంటారు అని. రెండవ విషయం చెప్తున్నాను దాంట్లోనే. దేవుడి మాటని ఎప్పుడు ఎన్నడూ తప్పని వారిగా ఉండాలి. దేవుని మాటని ఎప్పుడు ఎన్నడూ తప్పని వారిగా తల్లి తండ్రి ఉండాలి. యథార్థంగా నీతిగా ఉండాలంటే దేవుని మాటని ఎప్పుడు ఎన్నడూ తప్పని వారిగా ఉండాలి. ఇది పిల్లలు చూస్తారు. అప్పుడు పిల్లలు చూసి మా అమ్మ మా నాన్న దేవుడి మాటనంటే తప్పరు, దారి తప్పరాలు, ఆ తప్పక ఉంటారు. కాబట్టి ఆడ హృదయంలో తెలియని గౌరవం ఏర్పడుతుంది. నేను ఈ లింకు కలుపుతాను, మీకు అర్థమవుతుంది. ఈ నీతిగా ఉండడం, యథార్థం ఉండడం తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మన పిల్లలు వర్ధిల్తుందని బైబిల్ చెప్తుంది. ఇది ఊరికే చెప్పలే. మన దేవుని వాక్యం అందు తప్పక నిలిచి ఉంటే ఖచ్చితంగా దాని రిజల్ట్ పిల్లల్లో చూసేస్తాం. మనల్ని చూసి ఆ గౌరవం అరికి పెరిగిపోతుంది. మూడో విషయంకి వస్తున్నాను. దేవుని మాటని దాటకూడదు ఎప్పుడును. ఈ నీతిని వెంబడించాలంటే దేవుని మాటని దాటి ఏ రోజు చేయడానికి వీలేదు. దేవుని మాటని దాటి ఈ పని ఎప్పుడు చేయడానికి వీలేదు. కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు డైరెక్ట్గా అలా చేయొద్దని చెప్తాను, అలా ఉండదని చెప్తాను, ఈ పని చేస్తే బాగుంటుందనే విషయం చెప్తాను. ఆ విషయం చెప్తున్నప్పుడు మీ పిల్లలు కూడా గమనిస్తారు, మీ పిల్లలు కూడా ఆ విషయం తెలుస్తుంది. ఒకవేళ ఆ టైంలో మీరు దాటారనుకోండి, మీరు విలువ కోల్పోతారు. అన్నయ్య ఇలా చెప్పాడు, ఇలా చెప్పినా మా అమ్మ నాన్న ఇలానే చేశారు కాబట్టి మీకు విలువ ఇవ్వడు. పిల్లలు మన అంటే సాధారణంగా పిల్లలు విలువ ఇస్తారు. కోల్పోయేలా చేసుకునేది ఎవరంటే మనమే. అది పోగొట్టుకునేలా చేసేది ఎవరు అంటే మనమే. ఈ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ వచ్చే తరం చాలా తీవ్రమైన తరం, భయంకరమైన రోజులని చెప్పాడు, అపాయకరమైన రోజులని చెప్పాడు. తల్లిదండ్రులకి మాట వినని పిల్లలు పుడతారు, వస్తారు అని మాట చెప్తున్నాడు. ఎందుకు వస్తారంటే కారణాలు మనమే. మనలో ఆ యథార్థత, ఆ నీతి లేకపోతే మాట తప్పకుండా ఎక్కడ కూడా దేవుని మాట దాటకుండా ఉండాలి. నాలుగో విషయం,
ఎప్పుడు దేవుని మాట కోసం వేచి ఉండాలి, దేవుని అనుమతి కోసం వేచి ఉండాలి. ఏది చేసినా దేవుడు మీకు చెప్తే చేస్తారనే స్థాయిలో రావాలి. పిల్లల మధ్యన మా అమ్మ నాన్న ఈ మాట అన్నారంటే ప్రార్థన చేయకుండా అనుమతి తీసుకోకుండా అనరు. నేను ఇది చేస్తాను పిల్లలు అప్పుడు నేర్చుకుంటారు. ఏ పని చేసినా ఎలాంటి పని చేసినా దేవుని అనుమతి తీసుకొని అది పిల్లలు గ్రహించాలి. ఒకవేళ స్కూల్ వాళ్ళు పిక్నిక్ వేసి ఎక్కడికో పూరి ఎక్కడో తీసుకెళ్తామని చెప్పారు, తిప్పుతాం పిల్లలందరినీ అని. పిల్లలు వచ్చి మిమ్మల్ని అడుగుతారు పూరి వేస్తారంట. ఫస్ట్ ఎవరిని అడుగుతారు పిల్లలు? మమ్మీ డాడీ కాదు, మమ్మీ దగ్గర. ఫస్ట్ అప్లికేషన్ పెట్టేది ఎక్కడంటే అమ్మ దగ్గర. ఎందుకంటే సెకండ్ వెళ్ళాల్సింది ఎక్కడికి? సెకండ్ ఆఫీస్ రూమ్ ఎక్కడ ఉంది? డాడీ దగ్గర ఉంది. సంతకం ఎవరు పెట్టాలి? వెళ్ళాలా వద్దా అని డాడీ. ఫస్ట్ అప్లికేషన్ ఎక్కడ పెడతారంటే అమ్మ దగ్గరకు వచ్చి పెడతారు. అమ్మా అని స్లోగా స్టార్ట్ చేసి తీసుకెళ్తారంట. వెళ్ళనా అని సీపట్లు అవుతారు, మిమ్మల్ని చీర పట్టుకుని లాగుతారు. ప్లీజ్ 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 డాడీ నాడు. మిమ్మల్ని కన్విన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అక్కడికి వెళ్తుంది, రైట్? వెళ్ళిన తర్వాత డాడీ కాసేపు ఆలోచించి వద్దంటాడు. ఫస్ట్ డాడీ దగ్గర ఎప్పుడు ఇలాంటి ఆటలకి నో రిజల్ట్ వస్తుంది. వెంటనే నో వస్తుంది. ఈ లోపల పిల్లలు ముఖం మార్చడం, ఈ పనులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ తంతులు క్రియలు, ముఖం మార్చడం, మాట్లాడకపోవడం, డల్గా ఉండడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నెమ్మదిగా మళ్ళీ భార్య వెళ్ళి ఇలా ఉంది పోనీ చూద్దాం అని అంటుంది. వెళ్ళి నాన్న సరే అయితే అంటాడు. అప్పుడు మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయింది, సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఎక్కడైనా దేవుడు ప్రార్థన కనిపిస్తుంది పిల్లలకి? దేవుడు ప్రార్థన కనపడా? దేవుని చిత్తం కనపడిందా? ఫస్ట్ తల్లి దగ్గర రాగానే సరే అమ్మా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు అనుమతిస్తే నిన్ను అనుమతిస్తాను అంటారు తల్లి. మన దేవుడు ఎవరు ఇప్పుడు? భర్త, అంతేనా? అక్కడ గమనించారనుకోండి, పిల్లలు అడగగానే సరే అయితే నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు సమాధానం ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు వెళ్తావో వెళ్ళవో డిసైడ్ అవుతుందని చెప్పి మీరు అన్నారనుకోండి. ఆ రోజు అంటే అప్పుడు నో చెప్పినా వద్దు అని చెప్పినా మా అమ్మ ప్రార్థన చేసుకునే చెప్తుంది ఏదైనా సరే, మా నాన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఏం చెప్తాడో అదే చేయమంటాడన్న గౌరవం ఆ లోపల ఏర్పడుతుంది. ప్రాబ్లము వాళ్ళు భయపడకపోవడానికి కారణం ఏంటంటే మనలో ఆ యథార్థత, ఆ నీతి లేకపోవడమే. ఏది చెయ్యాలన్నా మా అమ్మ ప్రార్థన చేస్తుందండి, ఏది చెయ్యాలన్నా మా నాన్న ప్రార్థన చేస్తాడండి, మా నాన్న ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్పిన తర్వాతే అది ఆలస్యమైన పర్లే మా అమ్మ నాన్న ఇలాగుంటారు అనే అభిప్రాయం పిల్లలకు రావాలి. ఈ అభిప్రాయం పిల్లల్లోకి రాకుండా మీ పట్ల ఎలాంటి గౌరవం ఉండదు, ఎలాంటి మర్యాద ఉండదు, ఎలాంటి భయము ఉండదు. రాబోతున్న రోజు ఇంకా భయంకరంగా ఉంటాయి. 5వ విషయం చెప్తున్నాను దేవుని నీతి గురించి. దేవుని మాట కోసం నష్టపోయినా పర్వాలేదు అనే స్థాయి పిల్లల్లో చూపించాలి. దేవుని మాట కోసం మా అమ్మ నాన్న ఏదైనా కోల్పోవడానికి ఇష్టపడతారు, మా అమ్మ నాన్న ఏదైనా నష్టపోవడానికి ఇష్టపడతారు అనే అభిప్రాయము ఖచ్చితంగా పిల్లల్లోకి రావాలి. ఈ విషయంలో మా నాన్న వద్దు అన్నాడంటే, కాదు అన్నాడంటే ఖచ్చితంగా అది లాస్ అయినా పర్లేదు, మా నాన్న బెస్ట్ చేస్తాడు, మా అమ్మ బెస్ట్ చేస్తుంది, నష్టపోయినా పర్వాలేదు అనే అభిప్రాయము వచ్చినప్పుడు దేవుడి నీతిని వెంబడించినట్టు, దేవుని యథార్థతని వెంబడించినట్టు. మనలో దేవుని నీతి, మనలో దేవుని యథార్థత ఉంది అంటేనే అప్పుడు పిల్లలకి మన పట్ల గౌరవం కలుగుతుంది. చూడండి, మీకు దేవుడితో లింక్ ఉండాలి. తల్లిదండ్రులుగా ఉంటున్న మీకు దేవునితో లింక్ ఉండాలి. మీ పైన అధికారి దేవుడు అయ్యాలి. ఆ దేవుడైనా మీకు అధికారం ఉన్నప్పుడు మీ పిల్లలు మీకు లోబడే పిల్లల్లా మారుతారు. దేవుడి నీతిని, యథార్థతని మీరు వెంబడిస్తే మీ పిల్లలు వాటిని చూసి మీకు కావాల్సిన గౌరవం, మర్యాద ఇస్తారు. కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అసలు దేవుడి నీతిని వెంబడించాలి అంటే ప్రప్రదంగా ఉండాల్సిన లక్షణం ఏంటి? అసలు దేవుడి నీతిని, దేవుని యథార్థతని నేను వెంబడించాలి, మీరు తల్లిదండ్రులుగా మీరు వెంబడించాల్సి అంటే ముందుగా ఉండాల్సింది సామెతల గ్రంథం తీద్దాం అసలు బైబిల్ నుంచి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ మాట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ మాట. యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండుట తెలివికి జ్ఞానానికి మూలము,
ఉమ్. మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. రైట్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడి నీతిని, దేవుని యథార్థతని మనం వెంబడించలేకపోతున్నాము అంటే దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే దేవుడు అంటే భయము, భక్తి లేకపోవడం. జ్ఞానం దేవుని దగ్గర నుంచి రావాలంటే బైబిల్ చెప్తున్న మాట, దేవుని దగ్గర నుంచి మనం జ్ఞానం పొందుకోవాలి అంటే ఖచ్చితంగా మన లోపల ఉండాల్సిందంటే దేవుడు అంటే భయము. దేవుని భయము ఖచ్చితంగా తల్లికి తండ్రికి ఉండి తీరాల్సిందే. తల్లి తండ్రికి దేవుని అంతే భయము ఉంటే యథార్థంగా నీతిగా నడడం వస్తుంది. భయం లేకుండా యథార్థంగా నీతిగా నడడం రాదు. పిల్లలు మనం చూసి నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మన లోపల ఉండాల్సింది దేవుని అంటే భయం. సాధారణంగా ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ దేవుడు అంటే భయం అనేది దాదాపుగా పోయినట్టే. ఎవ్వరికీ భయం లేదు. దాదాపుగా ఇంకా 99% దేవుడు అంటే భయము పోయినట్టే. బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడు అంటే భయం ఉంటే జ్ఞానం వస్తుంది. దేవుడి దగ్గర ఉన్న జ్ఞానం మనుషుల దగ్గర కాదు, ఈ లోక జ్ఞానం కాదు. దేవుడి దగ్గర ఉన్న జ్ఞానము మనుషులకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే దేవుడు అంటే భయం ఉన్నప్పుడు వస్తుందని చెప్తుంది ఖచ్చితంగా. ప్రస్తుతం ఉన్న రోజుల్లో దేవుడు అంటే భయాలు సాధారణంగా పోయాయి. పాతకాలపు ఆ రోజుల్లో ఎక్కడైనా అంటే దేవుడు అనగానే ఒక విపరీతమైన భయము, అభిమానం, గౌరవం ఏ దేవుడైనా ఉండేది. మా రోజుల్లో మేము ఎలా పడితే అలాగా పూజ గదిలోకి వెళ్ళడానికి ఉండేది కాదు. పూజ గదిలోకి ఎలా పడితే అలాగా వెళ్ళడానికి ఉండేది కాదు. స్నానం చేయకుండా ఆ పూజ గది వైపు అడుగు పెట్టడానికి ఉండేది కాదు. స్నానం చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఆ పూజ గది దగ్గర అరవడానికి ఉండేది కాదు. ఏదైనా తొక్కలు, చెత్త ఆ పూజ గదిలో వేయడానికి ఉండేది కాదు. ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి చాలా గౌరవం ఇస్తూ మమ్మల్ని భయపెట్టేవారు. ఏంటంటే జేజీ అని భయపెట్టేవారు. భయాన్ని పుట్టించేవారు. జేజీ 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 అలా చేయకూడదు, అలా చేయకూడదు, జేజీ జేజీ చూస్తున్నారు. భయాన్ని పుట్టించేవారు. దేవుడు అంటే ఆ రోజుల్లో భయం ఉండేది. దేవుడు అంటే ఆ రోజుల్లో భయం ఉండేది. ఇప్పుడు చూడండి పిల్లలు, దేవుడు అంటే భయం పడుకుని ఉందా? ఇక్కడ మన దగ్గర రాముల గుడి ఉంది. గుడిలోకి వెళ్ళి ఆడరా పిల్లలు? అది ఆడుకునే ప్లేస్, అది పిల్లలు ఆడే ప్లేస్, అది గ్రౌండ్, అది క్రికెట్లు ఆడే ప్లేస్, అది ముట్టుకునేట ఆడే ప్లేస్. అది ఆ పవిత్రమైన ప్రదేశం లోపలికి వెళ్ళి పిల్లలు ఇష్టానుసారంగా అరిచి ఆడుతున్నారంటే భయం ఉన్నట్టేనా? ఆ దేవుడికి ఇచ్చే గౌరవం ఉన్నట్టేనా? ఆ మందిరానికి గౌరవం ఇచ్చినట్టేనా? దేవుని మందిరంలో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. ఎవడను ఉండాల్సిన భయము ఉండట్లేదు. చులకనైపోయింది ఎవరికైనా సరే. దేవుడు అంటే భయం లేకుండా. ఇప్పుడు ఆడికి ఎవరికైనా చెప్పండి, అమ్మో దేవుడు అని చెప్పండి, ఏం చేస్తాడు అంటాడు. ఎందుకంటే ఆటలు ఆడుతున్నాడు. అక్కడ ఆడుకునే ప్రదేశం చేస్తారు. అక్కడ చర్చ్ అయినా అంతే, ఏం వ్యత్యాసం ఏముండదు. అక్కడ ఇంకా కొంచెం భయాలు ఉన్నాయి. చర్చిలో, మందిరాల్లో ఈ భయాలు ఏమీ లేవు. ఒక నా తప్ప, నేను ఏదైనా అంటానేమో చూస్తానేమో అని భయం తప్ప ఇంక సాధారణ భయాలు ఏముండవు. దేవుడు అంటే భయాలు ఉండవు. ఇక్కడ ఇలాంటి అంటే దేవుడు అంటే భయం లేకపోతే భక్తి చేయడం కష్టం. దేవుడు అనేది భయం లేకపోతే, ఇప్పుడు మీరు గమనించండి, చాలా సందర్భాల్లో దేవుడి పేరు మీద జరిగే అసహ్యం అంతా దేవుడి దగ్గర జరుగుద్ది. పండగలు అవుతాయి, జాతరలు అవుతాయి, అశ్లీల నృత్యాలన్నీ అక్కడే జరుగుతాయి, తాగుబోతులు అందరూ అక్కడే ఉంటారు. అసలు దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం, భయం ఉందా? చర్చ్ ఉంటుంది, చర్చ్ లోపల ప్రజలు ఉంటున్నారు, మీటింగ్లు అంటున్నారు, పెద్ద పెద్ద సౌండ్లు, పెద్ద పెద్ద లైట్లు పెట్టి డ్యాన్స్లు వేస్తారు. దేవుడు అంటే భయం ఉన్నట్టేనా? దేవుడు అంటే భయం లేకుండా ఉంటే నెక్స్ట్ వచ్చే పిల్లల తరం పాడైపోతారు. మనకు ఒక భయం ఉండాలి, దేవుడు అనే భయము. దేవుడు అనే భయము తల్లిదండ్రులు లోపలే లేకపోతే పిల్లలు అది చూసి ఇంక దేనికి భయపడరు, దేనికి భయపడరు. నేను మళ్ళీ ఒక మాట చెప్తాను, వినండి. ప్రపంచంలో మనిషి భయపడాల్సింది దేవుడికి మాత్రమే, దేవుడికి మాత్రమే. దేవుడికి భయపడకపోతే భయపెట్టడానికి కొన్ని పంపుతాడు, భయపెట్టడానికి కొన్ని పంపుతాడు. కరోనా వచ్చింది, భయపడ్డా లేదా? కన్న తల్లితో మాట్లాడాలంటే భయం, కన్న కొడుకుతో మాట్లాడాలంటే భయం, భయం ఏర్పడింది లేదా?
ఇలాంటి చురకలు అండిస్తూ ఉంటాడు. భయపడు, అరే నేను ఒకడు ఉన్నాను నాకు భయపడండి అనడానికి చురకలు. ఇంకో కొత్త వైరస్ వచ్చేస్తుంది తెలుసా, కొత్త వైరస్ వచ్చేస్తుంది. తీవ్రమైనది స్టార్ట్ అయింది. చెప్పనులే ఇప్పుడు నేను మీకు అది. ఇప్పుడు అలాంటి చురకలు దేవుడు అండిస్తాడు. ఆ టైంలో గుర్తుకొస్తుంది దేవుడు మనిషి అందరికీ. అన్ని సుఖంగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అనుకోండి, ఆ టైంలో దేవుడు అనేవాడు వాడు గుర్తురాడు, దేవుడు అంటే భయం ఉండదు. అలాంటి టైంలో అలాంటి చురకలు అండిస్తూ ఉంటే, ఒక జబ్బులు వదులుతూ ఉంటే, వ్యాధులు వదులుతూ ఉంటే, అప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడని తెలిసి ఆ దేవుడికి ఒక భయాన్ని గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. దేవుడు అంటే భయం లేకపోతే, తల్లిదండ్రులుగా ఉన్న మనము దేవుడు అంటే ఒక భయం కలిగి ఉండకపోతే నెక్స్ట్ వచ్చే పిల్లలు ఖచ్చితంగా పాడైపోతారు. మనలో ఉండాల్సింది దైవ భయము, దేవుడు అంటే ఒక భయము. అది లేకుండా పిల్లలు బాగుపడరు. కొంచెం ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు ఒకటి చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న మాటల్ని నంబర్ 1 నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకి వాటికి నేర్పించాలి, ప్రాక్టీస్ చేయించాలి. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవ నడిపినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడమని చెప్పింది. వేటి గురించి? ఆ పై వచనాల్లో ఉంటాయి. ఆ 6:1 నుంచి 4-5 వరకు చూస్తే మీకు ఆ వచనాలు ఉంటాయి. తర్వాత చూద్దరు కానీ నా వైపు చూడండి. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చెప్పాను చదవండి ఒకసారి. ఆజ్ఞాపించిన ఈ మాటల్ని నీ హృదయంలో ఉండాలి. నీ కుమారులకు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడండి. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే, దేవుడైన యెహోవాను ప్రేమించడం గురించి మాట్లాడుతూ, దేవుడు అంటే ఎలా ఉండాలి, దేవుని విషయంలో ఎలా కలిగి ఉండాలి అనే విషయాన్ని ముందుగా ఏం చెప్పాడంటే మన హృదయంలో రాసుకోమన్నాడు. ఆ విషయాల్ని పై వచనాలు ఉంటాయి. దేవుడు గురించి, దేవుడు అంటే భయం, భక్తి, ప్రేమ గురించి, దైవత్వం గురించి మనకి గుండెల్లో ఉండాలి. హృదయంలో రాసుకున్న తర్వాత, హృదయంలో భద్రపరుచుకున్న తర్వాత ఆ విషయాలనంట మన పిల్లలు చెప్పమంటున్నారు. ఆ విషయాల్ని మన పిల్లలకి చెప్పమంటున్నారు. వారు కూర్చున్నప్పుడు, నిల్చుంటున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు, ఏ టైం అయినా సరే, ఏ టైం దొరికితే ఆ టైంలో దేవునికి సంబంధించిన విషయాలు చెప్తా ఉండమంటున్నాడు. వాటిని నేర్పించమంటున్నాడు. తల్లిదండ్రులకి ఇవ్వబడిన ఒక బాధ్యత పిల్లల పట్ల దైవికమైన విషయాలు బోధించడం, దేవునికి సంబంధించిన విషయాల్ని వారికి తెలియపరచడం, అభ్యసించమన్నట, నేర్పించమన్నాడు. టైం దొరికితే, కూర్చుంటే, నించుంటే, పడుకుంటే, లేస్తే ప్రతిసారి దేవునికి సంబంధించిన విషయాలు బోధిస్తూ ఉండమన్నాడు. ఎప్పుడు దానికి చెప్పమన్నాడు? దానికంటే ముందు ఒక కండిషన్ ఏం పెట్టాడు? ముందు నీ గుండెలో పెట్టుకోమన్నాడు. ఫస్ట్ నీ గుండెల్లో ఆ విషయాల్ని, ఆ మాటల్ని పెట్టుకుని, దాచుకుని, భద్రపరుచుకుని, అప్పుడు నీ పిల్లలకి ఆ విషయాల్ని బోధించమని చెప్తున్నాడు బైబిల్. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలతో ఏం మాట్లాడతారు చెప్పండి? ఏ విషయాలు చెప్తారు? ఓరే స్కూల్ నుంచి రాగా నీకేం కావాలరా తినడానికి? ఇదేనా? ఏం వండమంటావు? ఏం చేయమంటావు? ఏం తోయమంటావు? ఏం కుక్కమంటావు? ఇదే జీవితాంతం తిండే. పిల్లలకి ఏం పెట్టగలంటే తిండే. తిండి తప్ప ఏం లేదు. బైబిల్ చెప్తుంది, ముందు నీ గుండెల్లో దేవుని గురించి విషయాలు భద్రపరుచుకుని, నీ పిల్లలకి కూర్చుంటే, నించుంటే, లెగిస్తే, పడుకుంటే ప్రతిసారి నేర్పించమని చెప్తుంది. నేర్పిస్తున్నారా తల్లిదండ్రులు? నేర్పిస్తున్నారా? ఎందుకు నేర్పించట్లేదు? ముందు గుండెల్లో పెట్టుకోమన్నాడు. అందుకే ప్రాబ్లం ఏంటంటే, మన గుండెల లోపల ఆ విషయం ఉంటే ఖచ్చితంగా నీ నోట్లో వచ్చే మాట అదే అవుతుంది. హృదయం లోపల ఏది నిండి ఉంటే నోరు అదే మాట్లాడుతుందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు హృదయం లోపల దైవికమైన మాటలు, దైవికమైన సంబంధించిన విషయాలన్నీ నువ్వు నింపుకుని ఉంచున్నావు అనుకో,
నీ కొడుకు కనపడగానే నీ కూతురు కనపడగానే కూర్చున్నా లెగిసిన ప్రతిసారి దేవునికి సంబంధించిన విషయాలే మాట్లాడతారు. చాలాసార్లు పిల్లలకి కథలు చెప్పడం అలవాటు. ఇప్పుడు వీళ్ళు వయసులు దాటిపోయారు కానీ మామూలు నిద్రపోతున్నప్పుడు మమ్మీ కథ చెప్ప అని అంటారు పిల్లలు. పడుకున్న టైంలో కథలు ఏ కథలు చెప్తారు? ఊర్లో దేశాల్లో ఉన్న పనికిమల్లి కథలు అంతే. క్రైస్తవుల తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను నేను. ఎక్కడెక్కడో పనికిమల్లి స్టోరీలు, జరగని స్టోరీలు అన్నీ చెప్తూ ఉంటారు. పడుకునే టైంలో చెప్పచ్చు కదా దేవుని విషయాలు. దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏం చెప్తున్నాడో అది చెప్పచ్చు కదా. గుండెల్లో ఉంటే వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఆగదు అది. ఖచ్చితంగా అలాంటి చెప్తూ ఉంటారు. ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారికి కూర్చుంటున్నాడు, అన్ని విషయాలు చెప్పమంటున్నాడు. తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత చాలా ఎక్కువ ఉంది. నా పిల్లోడు నా మాట వింటలేదు అనడానికి, నా పిల్లోడు నాకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వట్లేదు అనడానికి ప్రాబ్లం ఎక్కడంటే మనమే. మనలో ఆ దైవత్వం నిండి ఉంటే ఖచ్చితంగా పిల్లలు మర్యాద ఇస్తారు, ఖచ్చితంగా గౌరవం ఇస్తారు. నా మమ్మీ మా డాడీ దేవుని విషయంలో ఇలా భయంతో ఉంటారు. దేవుని భయం మీలో వచ్చిందా, మీ పిల్లలు మిమ్మల్ని చూసి భయపడతారు. దేవుని భయం మీలో ఉందా, మీ పిల్లలు మిమ్మల్ని చూసి గౌరవించడం ప్రారంభిస్తారు, మర్యాద ఇవ్వడం ప్రారంభిస్తారు. దేవుని భయానికి అంత విలువ ఉంది. దేవుని భయానికి చాలా విలువ ఉంది. ఆ విలువ మన లోపల వస్తే, ఆ భయము మన లోపల వస్తే మన పిల్లలు మన మాట వినడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ చెప్తున్న విషయాల్లో, పిల్లల విషయాల్లో వారు ఇలాగ అయిపోతారు అనడానికి కారణాలు తల్లిదండ్రులే. ఒక తరం వస్తుంది అంటున్నాడంటే ఒక తరం వెనకాల ఉన్నది తల్లిదండ్రులే. పిల్లలు ఇలా అయిపోతే మీరు జాగ్రత్త పడాల్సిన విషయం కాదు. తల్లిదండ్రి ఇలా చేసేస్తున్నారు పిల్లల్ని. కన్నవారే పిల్లల్ని పాడు చేసే స్థాయికి వస్తున్నారు. వారికి దేవుడు అంటే భయం లేదు, భక్తి అంటే భయం ఉండదు, యథార్థత ఉండదు, నీతి ఉండదు. ఇవన్నీ లేకుండా పిల్లలు వారిని చూసి గౌరవం ఎవరు, మర్యాద ఎవరు. మనకి అలవాటు అయిపోద్ది, ఉండి మనకు కూడా అలవాటు అయిపోద్ది. కొంచెం ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. చేయాల్సిన పనిలో సామెతల గ్రంథము 1వ అధ్యాయం, బైబిల్లో ఉండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8-9 వచనాలు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించు, నీ తల్లి చెప్పే బోధని త్రోసివేయకుము. అవి నీ తలకి సొగసైన మాలికను, నీ కంఠానికి హారము. ఒక్కసారి మళ్ళీ చదవండి అది. నా కుమారుడా, ఫస్ట్ ఏమంటాడంటే నీ తండ్రి ఉపదేశాన్ని ఆలకించి అంటున్నాడు. నీ తల్లి చెప్పే బోధని త్రోసివేయద్దు. రైట్. ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు ఇంతకీ? తండ్రి చెప్పే ఉపదేశాన్ని ఏం చేయొద్దన్నాడు? ఆలకించమన్నాడు. తండ్రి చెప్పే ఉపదేశాన్ని ఆలకించమన్నాడు. తర్వాత తల్లి చెప్పే ఆ బోధని తోసివేయకు అని చెప్పాడు. అది తల కిరీటం అని. అంటే తల్లి తండ్రి చెప్పే మాటలు వింటే నీ తలకి కిరీటంలా ఉంటుంది, నీ మెడలో హారంలా ఉంటుంది. అంటే రాజులా బతుకుతావు అని అర్థం, ఇంకో మాటలు చెప్పాలంటే. ఇప్పుడు ఆలోచిద్దాం. తండ్రి చెప్పే ఉపదేశాన్ని ఆలకించండి, వినండి అంటున్నాడు. తల్లి చెప్పే ఉపదేశం ఏంటి, బోధ ఏంటి? తండ్రి ఒక చెప్తున్నాడు, తల్లి ఒక చెప్తుంది. తండ్రి చెప్పే ఉపదేశాన్ని ఆలకించమంటున్నారు, తల్లి చెప్పే బోధని తోసివేయకు అని చెప్తున్నారు. అది నీ తలకి కిరీటంగా మారుతుంది, నీ మెడలో హారం కింద మారుతుంది ఒకవేళ దేవుడు ఆ తల్లిదండ్రుల మాట వెంటే. ఇప్పుడు తండ్రి చెప్పే ఉపదేశం ఏంటి ఇంతకీ? ఎప్పుడైనా ఆలోచించారా? ఉపదేశం ఏంటి, బోధ ఏంటి? టైం ఉన్నప్పుడు ఇలాంటివి ఆలోచించండి, కబుర్లు చెప్పుకోవద్దు. ఇలాంటి ఆలోచిస్తా అంటే మీ పిల్లలకి మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. తండ్రి చెప్పే ఉపదేశాలు, ఈ ఉపదేశాలు ఎలాగుంటాయంటే తండ్రి చెప్పే విషయాల్లో పిల్లలతో మాట్లాడే తీరులో అరుస్తారు నాన్నలో. పిల్లలకి తండ్రి విషయంలో ఒక సీరియస్నెస్సే కనిపిస్తుంది. ఎందుకు చేస్తున్నావు, కూర్చో, వద్దు, ఈ అరుపులు కనిపిస్తాయి. తండ్రి సాధారణంగా ఇలాగే అంటాడు, వద్దన్నాడు కదా, అరుస్తాడు, ఖచ్చితంగా అరుస్తాడు, కరుస్తాడు, మీద పడినట్టుగా వస్తాడు తండ్రి.
ఆ ఉపదేశం ఎలా వస్తుందంటే భయంకరంగా వస్తుంది, సీరియస్గా వస్తుంది, కొట్టేస్తాడేమో అన్నట్టుగా వస్తుంది తండ్రి చెప్పే ఉపదేశాలన్నీ. వాస్తవానికి మనసులో ఏ పగ పెట్టుకోడు, ఏ కోపం పెట్టుకోడు, వాళ్ళ పిల్లలు బాగుండాలనే తిడతాడు తండ్రి. ఆ ఉపదేశము చాలా సీరియస్గా వస్తుంది. అప్పుడు తల్లి ఏం చేయాలి? తల్లి ఏం చేయాలి? ఇప్పుడు నాన్న సీరియస్గా అరిచాడు అనుకుందాం, పిల్లలు ఫీల్ అవుతారు అవరా? పిల్ల ఒక మూల కూర్చొని డల్ అయిపోయి ఏడుస్తూ, తల్లి ఒక మాట అన్నా పెద్ద ఏం పట్టించుకోరు, కానీ తండ్రి ఒక మాట అన్నట్టు ఏడ్చేస్తారు. పిల్లలు తల్లి గట్టి గట్టి కేకలేస్తుంది, అస్సలు ఖాతరు చేయరు. తండ్రి ఒక్క చూపు చూసాడంటే, సీరియస్ అయ్యాడంటే పట్టుపట్టు కారిపోతాయి. ఇప్పుడు తండ్రి అరిచాడు అనుకుందాం, తండ్రి అరిచాడు, తల్లి ఏం చేయాలి? ఇంకో 2 మాటలు ఎక్కేయాలా? 2 మాటలు గుర్చేయాలా? అది మర్చిపోయారే, గుర్చేయాలా? కాదు కాదు. ఇప్పుడు తండ్రి ఉపదేశం ఏంటంటే స్పీడ్గా వచ్చింది, దురుసుగా వస్తుంది. తల్లి బోధ చెయ్యాలి. నాన్న ఎందుకన్నారంటే, డాడీ ఎందుకన్నారంటే, నువ్వు ఇలా చేసావు కదా, ఇలా అన్నావు కదా, మరి ఇలా చేయకూడదు కదా. ఇది తల్లి బోధించాల్సిన పద్ధతి. నాన్న ఉపదేశం చాలా కఠినంగానే ఉంటుంది, చెప్పే పద్ధతులు కఠినంగా ఉంటాయి, చెప్పే విషయాలన్నీ మొరట్టగానే ఉంటాయి, మృదువుగా ఉండవు వాళ్ళ తీరులో. తల్లి ఉపదేశించాలని చెప్తుంది, తల్లి బోధించాలి. తండ్రి ఉపదేశిస్తూ ఉంటే తల్లి వాటిల్ని బోధించాలి. ఈ బోధిస్తూ తల్లి చేయాల్సిన బాధ్యతలో బోధ 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 ఖచ్చితంగా పిల్లలకు నేర్పించాలి. ఏ గాయం అయితే తండ్రి చేశాడో ఆ గాయానికి వెన్నపోసి రాయాల్సిన బాధ్యత ఎవరికి? ఖచ్చితంగా తల్లిదే. నాన్న గాయం చేసి వెళ్తే తల్లి వచ్చి వెన్నపోసి రాయాలి, అదే బోధ. నాన్న ఇలా అన్నాడు కాబట్టి అని చెప్తూ మళ్ళీ వెళ్ళి డాడీకి సారీ చెప్పు, ఇదంతా కలపాల్సిన బాధ్యత ఇది. ఇవేం ఉండకపోతే, తల్లిగా తండ్రిగా నువ్వు ఉంటూ నీ పిల్లలకి ఈ విషయంలో బోధ అనేది ఇవ్వలేకపోతే తల్లిదండ్రులుగా నువ్వు ఫెయిల్ అయినట్టే. ఫెయిల్ అంటే కన్నం కనీసం కానీ ఫెయిల్ అయిపోయినట్టే. ఆ బాధ్యత తెలియపోతే, పిల్లలకి చెప్పాలి, పిల్లలకి నేర్పించాలి అనే విషయం లేకపోతే, తెలియకపోతే చాలా ప్రమాదము. ఇక్కడ గమనించండి, ఇప్పుడు పిల్లలకి బోధించాలనే విషయాన్ని మనకి బైబిల్ చెప్తుంది. ఈ కాలం పిల్లలకి, ఈ తరం పిల్లలకి తల్లి బోధించగలుగుతుందా? ఈ కాలం పిల్లలకి తల్లి అనేది పిల్లలకి బోధించగలుగుతుందా? ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ పట్ల వారికి ఉన్న అభిప్రాయం తెలుసా? మా అమ్మకేం తెలియదు, మా అమ్మకి ఏం తెలియదు, ఏమీ తెలియదు. పిల్లలకి ఆ అభిప్రాయం రావడానికి కారణం ఏంటి? ఆ అభిప్రాయం ఎందుకు వచ్చి ఉంటుంది? కొన్ని విషయాలు మీరు అడుగుతారు, ముఖ్యంగా ఫోన్కి సంబంధించిన విషయాల్లో మీరు అడుగుతారు, ఇదేంటి వచ్చేస్తుంది, ఎలా చెయ్యాలి అని అడిగారు అనుకోండి, ఆడికి ఒక చులకన భావం వచ్చేస్తుంది మీకు మీద. మా అమ్మకి ఏం తెలీదు ఇదా సింపులే, ఆడు సింపుల్ అంటాడు. ఆడికి సింపుల్, నీకేమో తలనొప్పి, ఏదో అయిపోతుందని భయం. ఇప్పుడు ఈ భయాలు అవన్నీ చూసి ఆడి దగ్గరికి వెళ్ళి నీ హెల్ప్ కోసం అడుగుతావే, అక్కడ చులకన అవుతావు. తల్లి ఆ స్త్రీలు పిల్లల దగ్గర చులకన అవడం కారణం, నాకు రాదు అనే విషయాన్ని చెప్తారు చూడండి, నాకు తెలీదు అనే విషయం చెప్తారు చూడండి, అక్కడ చులకన అయిపోతారు. మా అమ్మకి ఏమీ తెలియదు అని. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? తల్లిగాను బోధించాలి. తండ్రి అనే మాటలు వాళ్ళకి అర్థం, తండ్రి చెప్పే మాటలు వాళ్ళకి అర్థం. 100% ఆ పిల్లలకి ఏం చెప్తున్నాడో అర్థం అవుతుంది, ఎందుకంటే అరిచి వెళ్ళిపోతాడు. తల్లి బోధన స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పిల్లల దగ్గర తల్లులు బోధించే స్థాయికి రావాలి. ఈ రోజుల్లో పిల్లలు ఎవరు తల్లిదండ్రుల మాటకి ఎనరు, వారికి ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మీకంటే ఎక్కువ తెలిసిపోయి వాళ్ళకి, మీకంటే ఎక్కువ ఈ లోకంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ ఫోన్ల యుగంలో వారికి విస్తారమైన జ్ఞానం వచ్చేసి మీకంటే ఎక్కువ వారికి నాలెడ్జ్ వచ్చేయడం వల్ల మీరు చెప్పేది వారికి ఎక్కదు. ఇప్పుడు ఆలోచిద్దాం, వారి పైన టీచర్లు ఉంటారు కదా, వారు చెప్పేది పిల్లలు వినరా? మీకు తెలుసా? అంటే బోధనకి ఉన్న ఒక విలువ. మీకు ఈ వయసులో మీకు చెప్పిన హెడ్ మాస్టర్ టీచర్లు ఎవరైనా కనపడ్డారు అనుకోండి,
మీరు అదే గౌరవం అదే మర్యాద చూపిస్తారు. మీ టీచర్లు ఎవరైనా కనిపిస్తే, దారిలో ఎక్కడ కనిపిస్తే, బయట ఎక్కడ కనిపిస్తే, పేరు రామ్మూర్తి అనుకుందాం, రామ్మూర్తి మాస్టర్ ఉండేవాడు ఆ రోజుల్లో అని అనుకుందాం. మీరు పెద్దలు అయిపోయారు, ఆయన పెద్ద ఆయనే. ఇప్పుడు కనపడగానే ఏ రామ్మూర్తి ఎలా ఉన్నావు అంటారా, సార్ అంటారా? ఎందుకు? మీరు స్కూల్ చదవట్లే కదా, వెళ్ళట్లే కదా, ఎప్పుడో తెగిపోయాయి కదా అవన్నీ. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చెప్పిన మీ రామ్మూర్తి సార్ కనపడగానే సార్ అని మర్యాదగా గౌరవంగా మాట్లాడదాం. ఎందుకు? నీకు బోధ చేశాడు ఆయన. బోధకుడికి అంత విలువ ఉంటుంది. ఇప్పటికీ మా టీచర్లు ఎవరు కనిపిస్తే నేను ఖచ్చితంగా నేను భయపడుతూ గౌరవంతోనే మాట్లాడతాను సార్ వాళ్ళని, అంత గౌరవంతో. ఎందుకంటే నా పైన నాకు బోధించిన వారు. ఇప్పుడు బోధ తల్లి చేస్తుందని చెప్తుంది. ఎప్పుడైతే తల్లిగా నువ్వు నీ పిల్లలకి బోధ చేయడం ప్రారంభిస్తావో ఖచ్చితంగా నీ పిల్లలు నీవంటే భయపడతారు, నువ్వంటే గౌరవం ఇస్తారు వారు. అంటే పిల్లల మాట వినకపోవడానికి కారణం మళ్ళీ నేను చెప్తాను. నీకు దేవుడు అంటే భయం ఉంటే, దేవుని యథార్థ నీలో ఉంటే, దేవుడి నీతి నీలో ఉంటే ఖచ్చితంగా నీ పిల్లలకి లోపడతారు. ఆ విషయంలో డౌట్ లేదు. ఆ విషయంలో బైబిల్ చెప్పిన మాట అది. దేవుడు అంటే భయము, దేవుడు అంటే యథార్థ, దేవుడి నీతి లేకపోతే మాత్రం నీ పిల్లలు నీ మాట వినరు. అది ఉంటేనే నీ గుండెల్లో విషయాలు, దేవుడి విషయాలు పెట్టి చెప్పుని దేవుని విషయాలు వారికి బోధిస్తూ ఉంటేనే రావాలి. తల్లి తండ్రిగా ఇవ్వబడిన బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా తండ్రి ఉపదేశిస్తూ ఉంటాడు, తల్లి బోధ చేస్తూనే ఉండాలి. ఆ బోధ చెయ్యకపోతే మాత్రం ప్రమాదం. నా మాటెండు అన్నకి లేదు. మాట వినకపోవడానికి కారణం దేవుడు అంటే భయం లేకపోవడానికి, దేవుడు అంటే ఆ హృదయంలో ఆ మర్యాద లేకపోవడానికి. మనకి ఆ విషయంలో మర్యాద గౌరవం ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు మన మాట అంటారు. తల్లిగా ఏం చేయాలి? ఇప్పుడు బోధించాలి ఖచ్చితంగా. కొన్ని విషయాలు నేను అంటే తల్లిదండ్రులుగా పిల్లలకి మీరు బోధించాలి విషయాలు, సమయాలు, పద్ధతులు కొన్ని క్లుప్తంగా చెప్పేస్తాను. ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధగా వినండి. ఆ విషయాల్ని పాటించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మీ పిల్లలు ఎలా ఉండాలి, బాగుండాలి లేదని భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. కొన్ని విషయాలు నేను చెప్తాను. అంటే తల్లిదండ్రులుగా మీరు బోధించాలి విషయం. ఒక దురదృష్టం ఏంటంటే దీంట్లో ఒకే ఇంట్లో ఉంటూ తల్లి, తండ్రి, కొడుకు, కూతురు కలిసి నివసించే టైం చాలా తక్కువ ఉంటుంది ఇంట్లో. నేను మరీ చెప్తున్నాను. ఇల్లు ఒకటే, కుటుంబం ఒకటే, కానీ తండ్రి, భార్య, ఇక్కడ తల్లి, తండ్రి, ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు, ముగ్గురు అంటే ముగ్గురు, ఒకరు అంటే ఒకరు, వీళ్ళు ముగ్గురు నలుగురు కలిసి నివసించే టైం చాలా తక్కువ ఉంటుంది ఇంట్లో. తండ్రి ఊరి మీద ఉంటాడు. సాధారణంగా తండ్రి ఊరి మీద పనుల మీద ఉంటాడు. పిల్లలు లెగిసే టైంకి వెళ్ళిపోతాడు. పిల్లలు పొడుగున తర్వాత వస్తాడు. వీళ్ళు కలిసి ఉండే నివసించే టైమే చాలా తక్కువ. ఫస్ట్ రాంగ్ ఇక్కడ జరిగిపోద్ది. మొదటి పొరపాటు ఇక్కడ జరిగిపోద్ది. సమయము అనేది చాలా ప్రాముఖ్యము. నీ కుటుంబంతో, నీ పిల్లలతో, నీ భార్యతో కూర్చుని మాట్లాడుకునాల్సిన సమయం చాలా ప్రాముఖ్యమైనది. సమయం అనేది ఇవ్వకపోతే నీ పిల్లలకి, సమయం అనేది ఇవ్వకపోతే నీ భార్యకి, మీరందరూ కలిసి కూర్చొని ఉండడం అనేది ఇవ్వకపోతే పిల్లల తరం పాడైపోద్ది, ఉండదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు, మా నాన్న ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు, మా నాన్న ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎటు వెళ్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, అసలు సంబంధం లేకుండా ఉంటుంది. పిల్లలు మాట వినాలంటే ఖచ్చితంగా పిల్లలకి తల్లిదండ్రులుగా మీరు సమయం ఇచ్చి తీరాలి. ఆ సమయం ఇవ్వకపోతే ఖచ్చితంగా పిల్లలు పాడైపోతారు. ఇక్కడ నేను కొన్ని విషయాలు క్లుప్తంగా స్పీడింగ్ చెప్తాను, వినడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిగా సరి అయిన సమయం. పిల్లలతో మాట్లాడాల్సింది, పిల్లల్ని బోధించిన విషయం. ఆహారం తింటున్నప్పుడు, అయితే మీరు మధ్యాహ్నం వేళ లంచ్ చేస్తున్నప్పుడు లేదా డిన్నర్ టైం రాత్రి తింటున్నప్పుడు మీరు సాధ్యమైతే ఎలాగైనా కలిసి తినడానికి ప్రయత్నించండి. తండ్రి ఒక టైంలో తినేసి తల్లి ఇంకో చెప్పట్టుకెళ్ళిపోయి పిల్లడు ఇంకో చెప్పట్టుకెళ్ళిపోయి తినడం కాదు. నలుగురు ఉంటే నలుగురు 4 చేపలు పట్టుకుని కలిసి తినడానికి ప్రయత్నించండి. ఆహారము అనేది మనుషుల్ని కలుపుతుంది. ఆహారము అనేది మనుషుల్ని కలిపే ఒక క్రియ. అందుకే ప్రార్థనలు అయిపోయాక ఆహారాలు పెడతారు. ప్రార్థనలోని వాక్యంలో ఐక్యత ఉండదు, కానీ ఆహారం దగ్గర వచ్చేది ఐక్యత. వదిరా నీకు వేసారా, చూడు, తీసుకో అడిగే లడ్డు అడిగి ఆహారం కలుపుద్ది. వాక్యం దగ్గర ఉండదు. ప్రార్థన దగ్గర ఈ వదిన, అక్క, చెల్లి ఏముండదు, ఎవరి దారి ఆడలే. తిండి దగ్గర మాత్రం కలుస్తుంది. అందుకు మీరు ఇంట్లో తింటున్నప్పుడు ఒకవేళ మీ ఫ్యామిలీలో నలుగురు అయితే మీ నలుగురు కూర్చొని
మాట్లాడడానికి ప్రయత్నించండి. భార్యాభర్తలుగా మీ ఇద్దరు పిల్లలకి బోధించడానికి ప్రయత్నించండి. ఆహారం పెడుతూ బోధ తింటున్నప్పుడు ఇవ్వాలి. సాధారణంగా ఒక పొరపాటు ఏం చేస్తారంటే ఇక్కడ తింటున్నప్పుడు తిడతారు. చాలా పెద్ద పొరపాటు అది. తింటున్నప్పుడు తిడతారు, తిట్లు మొదలు పెడతారు. ఈ మొదలు పెట్టారనుకోండి తింటున్నప్పుడు ఆడికి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు చూసినా తిన్నప్పుడే తిడతారు, ఆడికి అదే ఎక్కుద్ది. మీరు ఏం చెప్తున్నారు ఎక్కదు. తింటున్నప్పుడు కలిసి తల్లిదండ్రిగా ఉన్న మీరు పిల్లలకి బోధ చేయడం ప్రారంభించండి. ఆహారం తింటూ వారికి బోధ చెయ్యాలి. రైట్. రెండో విషయంకి వచ్చేస్తున్నాను. రెండో విషయం ఏంటంటే నిద్రపోతున్న టైంలో ఖచ్చితంగా స్లీప్ టైంలో చేసే బోధ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. నిద్రపోతున్న టైంలో తల్లిదండ్రులు పిల్లలకి బోధ చెయ్యాలి. నిద్ర టైంలో ఖచ్చితంగా తల్లిదండ్రులు అనేవారు బోధ పిల్లలకి చెయ్యాలి. దరిద్రాలు ఏమొచ్చాయంటే ఒకే మంచం మీద పడుకుంటారు. కొడుకు ఒక ఫోను, కూతురు ఒక ఫోను, అమ్మకు ఫోను, నాన్నకు ఫోను. అందరు మొక్కలు జిగ్జిగిలు వెళ్ళిపోతూ ఉంటాయి. లైట్లు ఆగిపోతాయి, మొక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవరితో సంబంధం లేకుండా మంచం ఒకటే, పై కప్పు ఒకటే, 4 ఫోన్లు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు. అలా ఫోన్లు చూసుకుని కళ్ళు నొప్పి వచ్చిన తర్వాత అప్పుడు పడుకునిపోతారు. ఒక మంచి ఉండదు, ఒక మాట ఉండదు. అరే ఒక మంచి సమయం నీ పిల్లలతో గడపడానికి, నీ పిల్లలతో ఉండడానికి ఒక మంచి సమయం, నీ పిల్లలకి బోధ చెప్పడానికి, ఆ టైంలో పనికి మళ్ళీ ఫోన్ పట్టుకుని చూసి టైం వేస్ట్ చేసుకుని నీ పిల్లల జీవితం నాశనం చేస్తావా? తల్లిదండ్రిగా ఉంటున్నా నువ్వు ఖచ్చితంగా వారు పడుకుంటున్నప్పుడు వారికి బోధ చెయ్యాలి. ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, వాడు ఏంటి, అన్ని విషయాలు వాడికి బోధ చేయాలి. తల్లిదండ్రి కలిసి ఆ దిక్కుమాల ఫోన్ పక్కన పెట్టి అది పొడిన తర్వాత చూడండి. కావాలంటే పిల్లలు నిద్రపోతారంతో చూడండి, అయిపోయిన తర్వాత చూడండి. కానీ చెప్పాల్సిన విషయం నువ్వు రాత్రి పొడుగున్న టైంలో చెప్పకపోతే ఆడు పొద్దునకి బాగుపడ్డాడు. మంచి ఆలోచన రావు. మూడో విషయంకి వచ్చేస్తున్నాను నేను. మూడో విషయం ఏంటంటే ప్రతిసారి పిల్లల్ని గమనించాలి. మన పిల్లల్ని మనం గమనించాలి. వారు ఏం చేస్తున్నారు, ఎలాగుంటున్నారు, అన్ని విషయాల్లో గమనించడం రావాలి. ఒకవేళ మన పిల్లల్ని గమనించకపోతే మన కళ్ళు కప్పి వెళ్ళే రోజులు ఉన్నాయి. సొంత పిల్లలే మన కళ్ళు కప్పుతారు. మీరు చూడండి, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆడు ఎల్కేజీ యూకేజీ దాటుతున్న టైంలోనే ఆడికి స్కూల్కి వెళ్ళాలనిపించకపోయిందంటే ఆడు కడుపు నొప్పి అంటాడు. కడుపు నొప్పి వచ్చేస్తుందే అంటాడు ఆడు. అది నిజమో అబద్ధం తెలియదు మనకి. చిన్నోడు కడుపు నొప్పి అంటున్నాడు, స్కూల్కి వెళ్ళి ఇంకా ఎక్కువ అయిపోద్దేమో మనం భయాలు మనవి. ఆడు చేసే యాక్టింగ్ మామూలుగా ఉండదు. మళ్ళీ కన్నది మనమే అయినా ఆడు చేసే యాక్టింగ్కి మోసపోతుంది. చూడండి, ఎందుకు వచ్చిందిలే తలనొప్పి, వీడు అలా అంటున్నాడు, నిజమో కాదు తెలియదు. కానీ ఆ వయసులో కళ్ళు కప్పడం వచ్చిందో లేదా వాళ్ళకి. పిల్లల్ని అబ్జర్వ్ చేయడం రావాలి. మన పిల్లలు అసలు ఏంటవ్వాలో అనే విషయాన్ని అబ్జర్వ్ చేయడం రావాలి. రైట్. ఈ అబ్జర్వ్ చేసే విషయంలో వాళ్ళు ఏం క్రియేట్ చేస్తున్నారు, ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు ఈ విషయాల్ని గమనించకపోతే ప్రమాదం. ఒకరోజు మా పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ వాళ్ళ మమ్మీ ఏమో తిను జ్యూస్ తాగు అని ఏదో అంటుంటే, ఎందుకంత బాధ నీకు అన్నది. ఎందుకంత బాధ నీకు అన్నది. ఈ పదం ఎప్పుడు మా ఇంట్లో వాడలే ఎవరును. సాధారణంగా పిల్లలు ఇంట్లోంచి నేర్చుకుంటారు. ఈ పదాలు ఇలాంటి పదాలు పిల్లల ముందు వాడినేవాను. ఎందుకంత బాధ మమ్మీ నీకు అన్నది. ఈ పదం దీనిది కాదు, ఎక్కడో ఎత్తుకొచ్చింది. దాన్ని పిలిచి ఎందుకంత బాధ నీకు అంటే దాని అర్థం ఏంటి స్మైలీ అని అడిగాను. ఏమో నాకేం తెలుసు అన్నది. అర్థం తెలియదు దానికి. స్కూల్లో ఎవరో ఆ పదాలు వాడుతున్నారు. స్కూల్లో ఆ పదాలు ఎందుకు అంత బాధ నీకు అనే పదం. ఇది నేను గమనించుకొని, ఇదిగో ఇలాంటి పదాలు ఎవరైనా వాడుతూ ఉంటే వాళ్ళతో కొంచెం తక్కువగా ఉండు, దూరంగా ఉండు. ఇలాంటి వర్డ్స్ అన్నీ మనం అనకూడదు. పెద్దవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం అనకూడదు అంటే సరే అన్న. ఇప్పుడు పిల్లల్ని గమనించకపోయాం అనుకో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి,
ఈ పిల్లల్ని గమనించకుండా గుడ్డిగా ఉన్నావు అనుకో, తల్లిగా ఫెయిల్ అయిపోతావు, తండ్రిగా ఫెయిల్ అయిపోతావు. నీ పిల్లల్ని గమనించాల్సిన బాధ్యత నీపైనే ఉంది. గమనించి మరలా తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, ఇదిగో నువ్వు పొద్దున్న ఇలా చేసావు కదా, అలా చేయకూడదు, అలా అనకూడదు, ఇలా చేయకూడదు. ఖచ్చితంగా తింటున్నప్పుడు కానీ నిద్రపోతున్నప్పుడు కానీ ఈ ఖచ్చితంగా నేర్పించాల్సిన అంశాలు బోధ చెయ్యాలి. తర్వాత విషయం వచ్చేస్తున్నాను. 4వ విషయం, వారికి అభిప్రాయాలైనా మారిపోతున్నాయేమో ఆలోచించాలి, చూడాలి. వారిలో ఏవైనా అభిప్రాయాలు, వారి ఇష్టాలు మారుతున్నాయా అనే విషయాన్ని ఖచ్చితంగా తల్లిగా తండ్రిగా గమనించాలి. వారి ఇష్టాలు వాళ్ళ అభిప్రాయాలు రెండు గమనించకపోతే, మారుతున్నాయి అనే విషయాలు గమనించకపోతే ఖచ్చితంగా చేయి దాటి వెళ్ళిపోతారు. బోధ చేయాల్సిన విషయాలు మనవే, మన బాధ్యతే. వాళ్ళ అభిప్రాయాలు మారిపోతుందంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. వారి ఇష్టాలు మారిపోతుందంటే ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించక నువ్వు బోధ చేయకపోతే ఖచ్చితంగా నీ పిల్లవాడు పాడైపోతాడు, పిల్లలు పాడైపోతుంది. 5వ విషయంకి వస్తున్నాను. ముందుగా ఎప్పుడు తల్లి కౌన్సిల్ చేయాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ముందుగా ఎప్పుడు తల్లి ఖచ్చితంగా పిల్లలకి నేర్పించాలి. తర్వాత స్టెప్పే తండ్రి. ఫస్టే మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి. ఫస్టే ఇష్యూని, ప్రాబ్లమ్ని మీరు తల్లిదండ్రులుగా ఆ విషయాల్ని నేర్పించడానికి ప్రయత్నించాలి. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలి. డైరెక్ట్గా ఆ పని చేసేగానే, డైరెక్ట్గా ఆ పని అయిపోగానే ఉండు డాడీ రాని చెప్తాను, ఈ కబుర్లు ఆడద్దు. డాడీ రాని చెప్తానంటే నువ్వెందుకున్నావు, ఇంతకీ సాల్వ్ చేయాలి కదా. డాడీ రాని చెప్తాను అనకూడదు. ఖచ్చితంగా మీరే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించాలి పిల్లల విషయంలో. తర్వాత డాడీ దగ్గరికి వెళ్ళాలి. ముందు డాడీ దగ్గరికి వెళ్ళనివ్వకండి. నాన్న అరుస్తాడు, కొట్టడానికి వస్తాడు, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు నాటుకుంటాడు. అందుకే తల్లి విషయంలో బోధ అనే విషయం మాట్లాడు. 6వ విషయంకి వస్తున్నాను. వారు చేసిన పనికి ఖచ్చితంగా తల్లిగా తండ్రిగా నేను బాధపడ్డాను అనే విషయం ఎప్పుడు తెలియపరచండి పిల్లలకి. మీ పిల్లలకి మీరు వారి పట్ల, వారి విషయంలో బాధపడ్డారు అనే విషయం ఖచ్చితంగా తెలియపరచండి. మీ బాధ తెలియపరచకపోయారంటే, అంటే మీరు ఫీల్ అయ్యారు, మీరు హర్ట్ అయ్యారు అనే విషయం మీరు తెలియపరచకపోతే వారు చేసుకుంటూనే వెళ్తారు. సర్లేండి, ఆడికి ఎందుకు తెలియపరచడం, వాడికి ఎందుకు చెప్పడం అని అనుకున్నారు అనుకోండి, మీరు ఖచ్చితంగా తప్పిపోతారు. వాడికి ఇంకా నొప్పి తెలీదు. మీరు ఏ విషయంలో అయితే మీరు దుఃఖపడ్డారో మీ పిల్లలకి ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు చేసిన పనికి మేము దుఃఖపడ్డాము అనే విషయాన్ని పిల్లలకి తెలియపరచాల్సిన బాధ్యత. దాయద్దు ఏ రోజు ఆ విషయంలోని పిల్లలకి మీ దుఃఖము, మీ బాధ, మీరు ఈ విషయంలో బాధపడినట్టు ఖచ్చితంగా పిల్లల దగ్గర దాయకుండా తెలియపరచండి. నెక్స్ట్ టైం వాడు చేస్తున్నప్పుడు మా అమ్మ ఈ విషయం చేస్తే బాధపడుతుంది, మా నాన్న ఇలా చేస్తే బాధపడతారు కనుక నేను చెయ్యను అనే విషయాన్ని వారికి అర్థమవుతుంది. ఆఖరి విషయం చెప్తున్నాను. 7వ విషయం, ఖచ్చితంగా తల్లి తండ్రి యొక్క కష్టము పిల్లలు తెలియపరచాలి. తల్లి తండ్రి యొక్క కష్టము అనేది పిల్లలకి తెలియపరచాలి. ఈ కష్టము తెలియపరచకపోతే పిల్లలకి చాలా సునాయాసం అయిపోద్ది. ఇప్పుడు మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా కొనమని అడిగినప్పుడు, పలానది కొను అని అన్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదో చూస్తారా, వాళ్ళకి కావాల్సింది అడిగేస్తారా? ఏం చేస్తారు? డాడీ నాకు అది కొను అంటాడా? డాడీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటారా? దాని అర్థం ఏంటి తెలుసా? మీరు పడే కష్టం అంటే మీ పిల్లలు తెలియపరచలేదు. ప్రేమ అనుకుని వాడు ఏది అడిగితే అది కొనేద్దాం అనుకుని ప్రేమ ముసుగులో, ఈ బంధాల ముసుగులో పిల్లోడు అడుగుతున్నాడు కాబట్టి ఏది పడుతుంది కొనేస్తాను అని మీరు అనుకున్నారా, మీ పిల్లోడు మీరు పాడు చేసినట్టే. మీరు ఎంత కష్టపడితే ఆ డబ్బు వచ్చిందో, ఎంత చెమట కారిస్తే ఆ డబ్బు వచ్చిందో, ఎంత రక్తం పెడితే ఆ డబ్బు వచ్చిందో, మీ ప్రయాస ఎంతో అనేది మీ పిల్లలకు తెలియపరచకపోతే, మీ కష్టం అనేది మీ పిల్లలకు తెలియపరచకపోతే ఆడికి నచ్చినట్టు అడుగుతాడు, నచ్చినట్టు కావాలంటాడు. మీ కష్టం ఏ రోజు వాడికి తెలియదు, ఏ రోజు తెలియదు. గమనించండి, తండ్రి దగ్గర సరైన చెప్పులు ఉండవు, సరైన బట్టలు ఉండవు, సరైన బండి ఉండదు. కొడుకు మాత్రం ఐఫోన్లు వాడతాడు, పెద్ద ఫోన్లు వాడతాడు. ఆడు మాత్రం బ్రాండెడ్ బట్టలు వేస్తాడు, మంచి బట్టలు వేస్తాడు. సంపాదించేదేమో చెమట వచ్చేదేమో నాన్న, పిల్లోడేమో ఫుల్ బాబు, మంచి బట్టలు, మంచి మంచి అన్ని కాస్ట్లీవే. నాన్న బండి డొక్కు బండి, సౌండ్లు వచ్చేస్తా ఉంటే ఏ పాటలు ఎక్కడ పడిపోతే తెలియని బండి. ఈడు మాత్రం మంచి బండి కావాలంటాడు.
ఇందుకీ తండ్రి పడే కష్టం కొడుకు తెలుస్తుందా? తెలియపరుస్తున్నారా? తెలియపరచట్లేదు. మీరు గనక తెలియపరచకపోతే డౌట్ లేదు, మీ పిల్లడు పాడైపోతాడు, మీ పిల్ల పాడైపోద్ది. ఎంత కష్టపడితే ఈ రూపాయి వచ్చిందో అది తెలియపరచాలి. ఎంత కష్టపడితే ఇంట్లో బియ్యం బస్తా వచ్చిందో తెలియపరచాలి. ఎంత కష్టపడితే వచ్చి ఈ కాయగూరలు వచ్చాయో మీకు తెలియపరచాలి. ఇష్టం వచ్చినట్టు ప్లేట్లో వదిలేతో చూడండి అన్నాళ్ళు. ఇష్టం వచ్చినట్టు ప్లేట్లో ఆహారం వదిలేతో చూడండి. వాళ్ళకి నచ్చలేదా, తినచ్చలేదా, అన్నం కంచం నిండా మెతుకుంటా చూడండి. కష్టపడేవాడు ఆడు ఉంటే ఆ మెతుకు కూడా తింటాడు ఆడు. ఇప్పుడు మీరు పడుతున్న కష్టం మీ పిల్లలకు తెలియపరచకపోతే పిల్లలు నాశనం అయిపోతారు. జాగ్రత్త. మీ ప్రయాస, మీ కష్టం మీ చావుంటే ఖచ్చితంగా డాడీ ఇంత కష్టపడితేనే వచ్చింది, ఈ కష్టానికి విలువ ఉంది, ఈ కష్టాన్ని బట్టే మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. వారు సునాయాసంగా నిన్ను ఏది కావాలంటే అది చేస్తున్నారంటే, ఏది పడితే కొనిమని అడుగుతున్నారంటే డౌట్ లేదు, నీ కష్టం నీ పిల్లలకు తెలియపరచలేదు. ప్రేమ అనుకుని నేను కష్టపడ్డానండి, మా పిల్లడు కష్టపడడానికి వీల్లేదు, పోతాడు, డౌట్ లేదు. నీ పిల్లోడికి కష్టం నేర్పిస్తేనే ఆడు ఫ్యూచర్లో బతుకుతాడు, ఆడు ఇల్లు కట్టుకోగలుగుతాడు, సంపాదించగలుగుతాడు, సమకూర్చుకోగలుగుతాడు. నీ పిల్లోడి కష్టం తెలియకుండా పెంచుకుంటూ వెళ్ళిపోయావా, డౌట్ లేదు, సోమరుడు అయిపోతాడు. ప్రతి దగ్గర ఆడికి కష్టం తెలియదు, ప్రతి విషయంలో ఆడికి నొప్పి తెలియదు, ప్రతి విషయంలో ఆడికి చెమట తెలియదు. ప్రారంభం నుంచే నా పిల్లోడు నేను చాలా సునాయాసంగా పెంచుతానండి, సౌకర్యంగా పెంచుతానండి, ఆడికేంటండి అన్నావా పోతాడు. కన్ను రెప్పేసి తీసేటప్పుడు నీ ఆస్తి కరెక్ట్ కొట్టేస్తాడు, ఉండదు, దమ్ముడి ఆస్తి ఉండదు, మొత్తం ఎగిరిపోద్ది, రోడ్డు మీద వచ్చేస్తాడు. కష్టం తెలియనాడు కదా. కష్టం తెలిసిందా ప్రతిరోజు ఎలా కష్టపడాలో తెలుస్తుంది, కష్టపడి ఎలా సంపాదించాలో తెలుస్తుంది. తల్లి తండ్రిగా ఉండాల్సిన బాధ్యత మన పైన చాలా ఉంది. వారికి బోధించాలి, వారికి నేర్పించాలి. అవన్నీ చేయాలంటే మనలో దేవుని భయం ఉంటే పిల్లలు మన మాట వింటారు. బైబిల్ స్పష్టంగా చెప్పింది, యేసు ప్రభు వచ్చే రాక సమయానికి పిల్లల మాట వినరు అంటున్నారంటే పిల్లల తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పే. తల్లిదండ్రులు ఇలా మారిపోతారని, తల్లిదండ్రులు సోమరుల్లో మారిపోతారని, తల్లిదండ్రులు బోధించకుండా నాకేమవుతుందిలే అని పిల్లల్ని వదిలేసి పిల్లల్ని పాడు చేసే తరంగా మారిపోతారని హెచ్చరిక. అది పిల్లల్ని కాదు అంటుంది, తల్లిదండ్రులనే. వారిపైనే ఆ బాధ్యత ఉంది. రాబోతున్న రోజులు ఇంకా భయంకరంగా ఉంటాయి కనుక ఇప్పటికైనా దేవుడు అంటే భయము, దేవుని యథార్థత, దేవుని విషయాలు మాటలు పెట్టుకుని దేవుని నీతిని వెంబడించుకుంటూ దేవుడి మాటని ఎక్కడ కూడా దాటకుండా మీ పిల్లల కోసమైనా దేవుని యొక్క భక్తిని, భయాన్ని లోపల పెట్టుకుని వాళ్ళ తరాన్ని నిలబెట్టే స్థాయికి మనందరూ వద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. తండ్రి, ఇదిగో నీ మాట స్పష్టంగా చెప్తుంది, మీరు ఈ భూమి మీద రాక సమయం, వచ్చే సమయం చాలా భయంకరంగా ఉండబోతున్నాయని. అనేక చోట్ల మేము ఈ వార్తలు వింటున్నాం, యుద్ధాల గురించి ఈ వార్తలు మేము వింటూనే వస్తున్నాం. నిజమే, ఈ హెచ్చరికలు చూసి మేము జాగ్రత్త పడాలి. మనుషుల్లో వచ్చే మార్పు కూడా చాలా ఉన్నాయి. అనేక విషయాలు మీరు బోధించుకుంటూ వచ్చారు. ఒక తరం వస్తుంది, ఆ తరము తల్లిదండ్రులకి మాట వినని తరము, లోబడని తరం వస్తుందని చెప్తున్నాం. చాలా స్పష్టంగా మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. తల్లిదండ్రులకు ఉండాల్సిన ఒక బాధ్యత, పిల్లలకి బోధించాలి, నేర్పించాలి. దేవుని యొక్క భయము తల్లికి తండ్రికి ఉండి తీరాలి. ఉంటేనే పిల్లలు అనేవారు ఒక భయము, భక్తిలో పెరుగుతూ తల్లిదండ్రికి ఒక మర్యాద విలువిస్తూ వారి జీవితాన్ని కొనసాగించుకుంటారు. కానీ మాలో దైవికమైన భయం లేకపోతే, మాలో ఆ యథార్థ మనసు లేకపోతే, మాలో నీ నీతిని చెయ్యాలి అనే ఒక ఆకాంక్ష లేకపోతే ఖచ్చితంగా మా పిల్లలకి మా పట్ల ఒక విలువ ఉండదు, అగౌరవమే ఉంటుంది. వారి తరాన్ని చేతులారా పాడు చేసే వారంగా మేము అయిపోతాం. మరొకసారి నీ మాటతో మమ్మల్ని హెచ్చరించావు. మా పిల్లల బాధ్యత మాపైనే ఉంది. మా ప్రవర్తన చూస్తే వారు మారుతారు, మమ్మల్ని బట్టే వారు నేర్చుకుంటారు. కనుక మా జీవితాలు ముందు మార్చండి, మా ప్రవర్తన మార్చండి, మా ఆలోచన మార్చండి. మా జీవితాలు నీ వాక్యానుసారంగా ఉండడానికి సాయం చేయండి. మరొకసారి ఈ మాట విన్న నీ పిల్లలందరినీ చేతికప్పు చెప్పుకున్నాను ప్రభా. ఈ గ్రామంలో ఉన్న యవ్వనస్తులు, పిల్లలు అందరినీ చేతికప్పు చెప్పుకున్నాను. ఏ ఒక్కరు కూడా దారి తప్పడానికి లేదు, ఏ ఒక్కరు కూడా చెడ్డ వ్యసనాలకు వెళ్ళడానికి లేదు, చెడు పనులు చేయడానికి లేదు. అందరినీ కాచి కాపాడమని అడుగుతాం ప్రభు. ఏ పిల్లలు కూడా ఈ వ్యసనాలకి, ఈ బెట్టింగ్లకి ఎక్కడ కూడాను వెళ్ళకుండా వారి జీవితాలని పవిత్రంగా ఉంచుకుంటూ, వారి జీవితాలని వారి తల్లి తండ్రులకి గౌరవంగా మర్యాదిస్తూ, ఆ తల్లిదండ్రులు చెప్పే మాటని వింటూ
వారి జీవితాన్ని చక్కగా దిద్దుకునేలాగా సాయం చేయమని అడుగుతున్నాం. ఎక్కడ కూడా వారిలో పొగరబోత్తనం కానీ మాట వినంతనం కానీ పిల్లల్లో రానివ్వకుండా తల్లిదండ్రికి సంపూర్ణంగా లోబడే ఆ కృపను ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే వింటున్న ఈ తల్లిదండ్రులు కూడా నేను చేతికి చెప్పుకుంటున్నాను. వారు కూడా దేవుడు అంటే ఒక భయం కలిగి భక్తి విషయంలోనే యథార్థమైన మనసు, దేవుడి నీతి విషయంలోనే ఎక్కడ తప్పకుండా వారి పిల్లలకి మార్గదర్శుల్లాగా వారందరూ ఉండవాలని ఇదిగో గ్రామాన్ని అంతటిని చేతికి చెప్పుకుంటున్నాం. బలహీనత ఉన్నవారిని బలపరచమని అడుగుతుంది తండ్రి. అనారోగ్యంతో ఉన్నవారిని ఆరోగ్యం ఇచ్చమని అడుగుతున్నాం. నెమ్మది లేని వారికి నెమ్మదిని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభు. అన్ని విషయాల్లో నీ కృప చూపించి సహాయం చేయమని, మహిమ మీరు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.